సూర్యాపేట జిల్లాలో గత వారం రోజులుగా మైనర్స్ డ్రైవింగ్ పై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన మైనర్ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మైనర్ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడిపితే మైనర్లతో పాటు వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, సంరక్షకులకు చట్ట ప్రకారం శిక్షలు పడతాయని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రహెండ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు లీగల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి, ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది. అదే కాదు, మైనర్లని వెహికల్ ఇచ్చిన మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ, వెహికల్ ఓనర్స్ కానీ, వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంబీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని, లీగల్ ప్రొవిజన్స్ని ఈరోజు మనం తెలియజేయడం జరిగింది.